కులవృత్తి మీద ఆధారపడి జీవిస్తున్న మేరు కులస్తులను ఆదుకోవాలని తెలంగాణ మేరు రిజిస్టర్డ్ సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. బీసీ-డీలో ఉన్న తమ కులస్తులను సవరించి బీసీ-ఏలోకి చేర్చాలని ఐకాస్ చైర్మన్ మునిగాల రాము కోరారు. వ్యవసాయం మీద కాకుండా బట్టలు కుట్టే పనివృత్తి మీదనే ఆధారపడి జీవిస్తున్నామని, బట్టలు కుట్టే టెండర్, స్కూల్ యూనిఫామ్ మేరు కులస్తులకు ఇచ్చి టైలర్ కులవృత్తిని ఆదుకోవాలని కోరారు. అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వివిధ స్థాయిల్లో ఉన్న మేరు కులస్తులకు ప్రాధాన్యం ఇచ్చి నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కోరారు. తెలంగాణ మేరు సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ని మా మేరు కులంలో ఉన్నటువంటి మేము ఎదుర్కొన్న సమస్యలను ఈరోజు ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ఈ ప్రెస్ క్లబ్ ద్వారా చేసినటువంటి మాకు సహకరిస్తున్నటువంటి మా మేరు కులం బీసీ-డీలో ఉంది. మరి చేతి వృత్తులకు సంబంధించిన కులాలన్నీ కూడా బీసీఏలో ఉన్నాయి. మరి ఆ రోజు మా కుల పెద్దలు అదేవిధంగా అప్పటి అధికారుల నిర్లక్ష్యం వలన మా కులం బీసీడీలో ఉండడం జరిగింది. దాని వలన మా కులానికి స్కాలర్షిప్లు కానీ ఉద్యోగాలు కానీ మరి ఎలాంటివి అందక అనేక సమస్యలను ఎదుర్కొంటా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చూసినట్లయితే మా మేరు కులస్తులు ఇప్పటి వరకు రాజకీయంగా చాలా వెనుకబడిపోయినారు. ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ, కనీసం కార్పొరేటర్ స్థాయిలో కూడా మా కులస్తులు లేరు అని అంటే మరి మేము ఎంత వెనుకబడిపోయామో మరి రాష్ట్ర ప్రభుత్వం వివిధ రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. మా కుల అభివృద్ధి కొరకు వెంటనే బీసీడీలో ఉన్నటువంటి బీసీడీని సవరించి బీసీఏలోకి మార్చి అదేవిధంగా మా కుల వృత్తి అయినటువంటి టైలర్కు సంబంధించినటువంటి ప్రభుత్వ టెండర్స్ మరి మాకు కాకుండా ఇతరులకు ఇవ్వడం వలన ఈరోజు మా మేరు కులస్తులు రోడ్డున పడి ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. అనేక ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. కాబట్టి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంకు మేము చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. వారు మా కులాన్ని పట్టించుకోలేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా మా మేరు కుల సంఘాలన్నీ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి కాంగ్రెస్ను గెలిపించుకుంటే మనకు న్యాయం జరుగుతుందనే ఆలోచనతో గతంలో ఎన్నికల్లో మా మేరు కులస్తులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి మేమందరం కృషి చేశాం. మరి మా ఆలోచన మేరకు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెనువెంటనే మాకు కార్పొరేషన్ ఇచ్చి మా నమ్మకాన్ని మరి గుర్తించింది. దానికి మేమందరం కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడున్నటువంటి బీసీడీని వెంటనే బీసీఏలోకి మార్చి మమ్మల్ని ఆదుకోవాలి. అదేవిధంగా మా కుల వృత్తికి సంబంధించిన టెండర్స్ మా కులానికే పూర్తి స్థాయిలో ఇచ్చి ఆదుకోవాలి. అదేవిధంగా అన్ని జిల్లాల్లో మా కులస్తులు దాదాపు ఒక్కొక్క జిల్లాలో 10,000 నిరుద్యోగులు ఉన్నారు. మరి దానికి తగ్గట్టుగా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఏర్పాటు చేసి మా కులస్తులకు మరి ఇండస్ట్రీస్ ద్వారా పనులు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి మేము ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. మరి ఈ సమావేశానికి చేసినటువంటి